నా పేరు వరలక్ష్మి. నేను మైగ్రేన్‌తో సంవత్సరం బెట్టి నుంచి బాధపడుతున్నాను. తల బాధ ఎక్కువ, చెవులు పోటు, తలలో ఏదో పాకేసినట్టే నొప్పి, మంట బాగా తట్టుకోలేకుండా ఉండేదాన్ని. ఏ పని చేయాలనిపించేది కాదు. కడుపు నిండా అన్నం తినాలనిపించేది కాదు. అస్సలు నాకు చచ్చిపోవాలనిపించేది. అంత బాధలో నాకు ఏమీ తెలిసేది కాదు. మనుషుల్ని గుర్తుపట్టలేకపోయేదాన్ని. అసలు పిల్లల్ని కానీ, భర్తను కానీ ఏయో మాటలు, పిచ్చి పిచ్చి మాటలు, నా మనుషులు గుర్తుపట్టకపోవడం, మనుషులు చిరాకు పడడం, బయటికి వెళ్ళాలనిపించేది కానీ చిరాకు వచ్చేసేది. ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు. ఇంకేయో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేసి చాలా హాస్పిటల్ తిరిగాము. ఎన్నో మందులు వేసుకున్నాను కానీ ఎక్కడా నయం అనిపించలేదు. విజయవాడలో శ్రీ భాస్కర్ హాస్పిటల్ మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. అక్కడికి వెళ్ళి డాక్టర్ శ్యామల గారిని కలిసాం. మేడం గారు, పర్వాలేదమ్మా, తగ్గిపోద్ది, ఇది మైగ్రేన్, కంగారు పడద్దు, ఇది చాలా చిన్న ప్రాబ్లం, నువ్వు భయపడద్దు, నీకు ఎందుకమ్మా, నువ్వేమన్నా టెన్షన్ పెట్టుకుంటున్నావా, నీకేమన్నా సమస్యలా, దేనికమ్మా సమస్యలు అని అడిగారు. నాకు సమస్యలో టెన్షన్ కాదమ్మా, నేను సంవత్సరం పెట్టి నుంచి బాధపడుతున్నాను, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గుతలేదు, నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది కూడా తెలుస్తలేదమ్మా అని ఆ అమ్మగారితో చెప్పుకున్నాను. మేడం గారు 15 రోజులు పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకోమన్నారు. 3 రోజులు చేశారు. 3 రోజులకి తేడా కనిపించింది నాకు. ఈ 15 రోజులు చేసేసిన తర్వాత మైగ్రేన్ పూర్తిగా తగ్గిపోయింది నాకు. మళ్ళీ రాకుండా నాకు ఈ మందులు ఇచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలతోని, భర్తతోటి, అందరితోటి చాలా సంతోషంగా ఉన్నాను. చాలా బాగా చూశారు. నాకు ఎంతో బాగున్నది ఇప్పుడు. ఎవరైతే మైగ్రేన్తో బాధపడుతున్నారో ఇక్కడ రావచ్చు, చూపించుకోవచ్చు. ఏ తేడా ఉండదు, అంతా చాలా బాగుంటుంది. డాక్టర్ శ్యామల గారికి నమస్తే.